ప్రస్తుత జనరేషన్లో ఆన్లైన్ ఫుడ్కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఒక్క క్లిక్తో మనకు కావాల్సిన ఫుడ్ క్షణాల్లో మన ఇంటికి వస్తుంది. దీంతో ఈ రంగంలో రాణించేందుకు పలు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో రాణిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం రైడ్లు మాత్రమే చేస్తున్న ర్యాపిడో యాప్ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి రంగంలోకి అడుగుపెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే డెలివరీలు అందించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రెస్టారెంట్ల నిర్వాహకులతో సంస్థ ప్రతినిధులు భేటీ అయినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఫుడ్ డెలివరీల ప్లాట్ఫామ్లలో అమలు చేస్తున్న కమిషన్ విధానాన్ని సవాలు చేసే లక్ష్యంతో వ్యాపార ప్రణాళికలపై కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా తొలి నెల రోజులో ప్రత్యేక ఆఫర్లతో పాటు అధిక మొత్తంలో డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ర్యాపిడో ఫుడ్ డెలివరీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్విగ్గీ, జొమాటోకి భారీగా కస్టమర్లు తగ్గిపోయే ఛాన్స్ ఉందని చాలా మంది అంటున్నారు. 2015లో ర్యాపిడో క్యాబ్ బుకింగ్ సేవల్ని ప్రారంభించింది. దశాబ్దం కంటే తక్కువ సమయంలో దేశంలోని రైడ్ షేరింగ్లో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. కంపెనీ ఇప్పటికే తన ద్విచక్ర వాహన సేవలను ఉపయోగించి వ్యక్తిగత రెస్టారెంట్లకు డెలివరీ సేవల్ని అందిస్తోంది. దేశంలోని 100 నగరాల్లో ర్యాపిడో సేవల్ని అందిస్తోంది. 2025 నాటికి దేశవ్యాప్తంగా 500 నగరాలకు తన సేవల్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సేవలతో పాటే ఫుడ్ డెలివరీ సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది.